తెలుగు చిత్ర పరిశ్రమలో మహేష్ పేరు వినిపిస్తుంటే కాదు ఎన్టీఆర్ తో అంటుంది కన్నడ చిత్ర పరిశ్రమ. వీరిద్దరిలో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎవరితో సినిమా చేస్తారోనని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. కేజీఎఫ్ తో భారతీయ ప్రేక్షకుల దృష్టిని అలాగే చలనచిత్ర ప్రముఖుల్ని కూడా ఈ దర్శకుడు ఆకట్టుకున్నారు. ఒక్క సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. కేజీఎఫ్ విడుదల తర్వాత తెలుగులో అగ్ర కథానాయకుడితో ప్రశాంత్ నీల్ సినిమా చేస్తారని వార్తలు వచ్చాయి. తొలుత ప్రభాస్ తో సినిమా చేసే అవకాశాలున్నాయని యూవీ క్రియేషన్స్ అధినేతలకు ఈ దర్శకుడికి మధ్య చర్చలు జరిగాయనేది కొన్ని రోజుల క్రితం ఫిలిం నగర్ టాక్. తాజా సమాచారం ఏమిటంటే మహేష్ బాబు సతీమణి నమ్రతను ప్రశాంత్ నీల్ కలిశారట. భారతీయ ప్రేక్షకులందరికీ నచ్చే కథను చెప్పారట. ప్రస్తుతం మహేష్ బాబు చేతిలో ఉన్న సినిమాలు పూర్తయ్యాక ఈ సినిమా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయట. మరోవైపు ఓ కన్నడ న్యూస్ ఛానల్ బ్రేకింగ్ న్యూస్ అంటూ ఓ న్యూస్ హల్చల్ చేస్తుంది. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ సినిమా చేయబోతున్నారని ఆ న్యూస్ ఛానల్ కథనం ప్రసారం చేసింది. కేజీఎఫ్ 2 తర్వాత ప్రశాంత్ నీల్ తెలుగులో అగ్ర కథానాయకుడితో సినిమా చేస్తాడని అతడి సన్నిహితులు చెబుతున్నారు. అతను ఎవరు, మహేషా, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాసా అనేది కొన్ని రోజుల్లో తెలుస్తుంది.